హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే 2,90,000 కోట్ల బడ్జెట్ను నిన్న శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను శాసనసభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిండ్రు. ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష పార్టీగా మారిన కేసీఆర్ మొదటిసారిగా నిన్నటి రోజున అసెంబ్లీకి హాజరైండు ప్రతిపక్ష నేత హోదాలో. బడ్జెట్ ఆశాంతం కూడా 2 గంటల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగాన్ని కూడా మన అక్కడ పూర్తి స్థాయిలో కూర్చొని ఓపికగా విన్న కేసీఆర్ ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీపై గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సాగిందో బడ్జెట్ ప్రసంగం, దానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి బల్లలపై చప్పట్లు చరుస్తూ నిరసనలు తెలియజేసినప్పటికీ కూడా కేసీఆర్ వారందరినీ వారించి ఓపికగా వినాలని చెప్పి మనం చర్చ ద్వారా వారి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో బడ్జెట్లో మరి కేటాయింపులో కోత ఉన్నదో దాన్ని అంతా కూడా చర్చ ద్వారా వాళ్ళని ఎండగడదామని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా వారించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు బడ్జెట్కు సంబంధించి ఆత్మస్తుతి పరనింద అన్నట్టుగా మరి తాము దేశంలోనే గొప్ప బడ్జెట్గా ప్రవేశపెట్టినట్టుగా పేర్కొంటూ మరి ఇక్కడ పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తామే సరిదిద్దుతున్నాం అన్నట్టుగా చెప్పింది బట్టి విక్రమార్కకు సంబంధించిన మన నిన్నటి బడ్జెట్ ప్రసంగంలో మనం గమనించవచ్చు. మరోవైపు 6 గ్యారంటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించలేదు. అదేవిధంగా ఏదైతే రైతు భరోసాకు సంబంధించి మరి 23,000 కోట్లు అవసరమైతే కేవలం 15,000 కోట్లు గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మరి రైతు బంధుకు ఎంతైతే నిధులు కేటాయించిందో 15,000 కోట్లు, వీళ్ళు 5,000 రూపాయలు ఏటా 5,000 రూపాయలు రైతు భరోసా పేరిట పెంచినప్పటికీ కూడా మరి అదే నిధులను కేటాయించింది. అదేవిధంగా పెన్షన్లో ఊసే లేదు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 ఇస్తామన్న మరి దానికి సంబంధించిన ఆ ఊసు లేదు. అదేవిధంగా విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు, దానికి సంబంధించి లేదు. అదేవిధంగా ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు మరి 4 లక్షల పైగా 4,70,000 మందికి ఇస్తా అన్నారు, దానికి సంబంధించి సరైన నిధులు అందులో కేటాయించలేదు. మరి ఈ రకంగా ఏదైతే మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లతోటి మూసీ ప్రక్షాళన చేస్తా అన్నారు, దానిలో 1,500 కోట్లు బడ్జెట్లో కేటాయించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదేమైనా ఇది రైతు శత్రు ప్రభుత్వం అని చెప్పి నిన్న రోజున కేసీఆర్ ప్రకటించిండు. మరి రైతు భరోసా అందరికీ ఉండదు అని చెప్పి నిన్నటి బడ్జెట్ ద్వారా మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంకేతాలు ఇచ్చింది బట్టి విక్రమార్క ప్రభుత్వం. మరోవైపు ఉద్యోగాలకు సంబంధించిన ఊసే లేదు, దానికి కేటాయింపులు లేవు. మరి ఏదైతే ఉద్యోగ నియామకాలకు సంబంధించి మరి మొన్న ఇచ్చిన 30,000 కేవలం తాము నియామక పత్రాలు ఇచ్చినామని మరి ఇక్కడ నిన్న బట్టి విక్రమార్క గారు మరి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా శాసనసభలో అంగీకరించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏదేమైనా కూడా ఇక్కడ బడ్జెట్ అనేది ఆశాజనకంగా లేదని, ఏ వర్గాన్ని సంతృప్తిపరిచే విధంగా లేదు అని చెప్పి నిన్నటి రోజున కేసీఆర్ దాని మీద పెదవి విరిచిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. బడ్జెట్ అంతా గ్యాస్ ట్రాష్ అని చెప్పి ఒకటే మాటలో కొట్టిపడేసిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. కొత్తగా ప్రాజెక్టుల ఊసు లేదు, మరి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కొత్తగా లేవు. వాళ్ళు ఏదైతే మరి 6 గ్యారంటీలు అని చెప్పిండ్రో 6 గ్యారంటీలకు సంబంధించిన బడ్జెట్ అలొకేషన్లు కూడా లేని పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. నిన్నటి రోజున మరి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఇక్కడ బీఆర్ఎస్ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మేడిగడ్డ సందర్శనకు బయలుదేరిను. నిన్న రోజున మిడ్ మానేర్ ప్రాజెక్టును పరిశీలించి అనంతరం మరి ఇక్కడ ఏదైతే విలేకరులతో మాట్లాడినరు, రైతుల ప్రయోజనాలను మరి ఫనంగా పెట్టి ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద ఉన్న కక్షతోటి రైతుల పొలాలను ఎండగట్టడం కాదు. ఈరోజు మేడిగడ్డ ద్వారా మరి రోజు 70 టీఎంసీల నీళ్లు వృధాగా పోతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎత్తి మరి ఇప్పటికైనా రిజర్వాయర్లు నింపాల్సిన అవసరం ఉన్నది. కన్నెపల్లి నుంచి మనం నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. ఇప్పటికే రబీలో రైతుల పంటలను ఎండబెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఖరీఫ్లో కూడా మళ్ళీ మరి సెప్టెంబర్ తర్వాత వర్షాలు కురవని పరిస్థితులలో ఖచ్చితంగా నీటి ఎద్దడి అయ్యే అవకాశం ఉన్నది. మరి గోదావరిలో సరిపడా నీళ్లు రావడం లేదు. ఏదైతే ప్రాణహిత ద్వారా వచ్చే నీటిని ఒడిసిపట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి అందులో భాగంగా ఈరోజు మరి ఇక్కడ కన్నెపల్లి దగ్గర అదేవిధంగా మేడిగడ్డ దగ్గర సందర్శించి దానికి సంబంధించి మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవ పరిస్థితులను వివరించడానికి మరి నిన్నటి రోజున ఎన్టీపీసీలో బస చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం. ఈరోజు ఉదయం
మరి కన్నెపల్లి అదేవిధంగా మేడిగడ్డను సందర్శించి వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలు వివరించడానికి సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వం నీటిని ఎత్తిపోసి మరి కొండపోచమ్మ సాగర్ అదేవిధంగా మల్లన్న సాగర్ లాంటి మన అనుబంధ రిజర్వాయర్లన్నింటినీ కూడా నింపాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే కోత కొట్టివేత ఎగవేత ప్రజా సంక్షేమానికి బడ్జెట్లో భారీ కత్తెర 4,000 కోట్లు తగ్గించిన రాష్ట్ర సర్కార్ కేసీఆర్ కిట్ సహా పలు పాత పథకాలు కట్టు కాంగ్రెస్ గ్యారంటీలకు గండి కొత్త పాలసీలు లేని పద్దు ప్రాధాన్య రంగాలు పూచిక పుల్లులే. అసెంబ్లీలో 24-25 బడ్జెట్ను ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క రైతు సంక్షేమానికి అరకొర కోతలు తప్పవంటూ సంకేతాలు ఇచ్చారు. దళిత బంధుకు రామ్ రూపాయైనా ఇవ్వని ప్రభుత్వం గొర్రెల పంపిణీకి గుండు సున్నా చేపల పంపిణీకి 5వ వంతే ఆటో కార్మికులకు మొండి చేయి నిరుద్యోగ భృతి ఏది నేతన్నకు నో భరోసా బడ్జెట్కు పట్టని బతుకమ్మ చీర తులం బంగారం తరకు కళ్యాణ లక్ష్మి కటకటే పింఛన్ల పెంపు మహిళలకు 2,500 ప్రస్తావన ఏది ఉద్యోగాల భర్తీకి నిధులేవి ఊసేలేని పీఆర్సీ ఇందిరమ్మ ఇళ్లకు తిప్పి ఇచ్చింది 9,000 కోట్లే 1,50,000 కోట్లు మూసీ ప్రాజెక్టుకి ఇచ్చింది 1,50,000 కోట్ల మూసీ ప్రాజెక్టుకి ఇచ్చింది 1,500 కోట్లు మాత్రమే 24,000 కోట్ల మెట్రో విస్తరణ కేటాయించింది 5%. బడ్జెట్లో చోటు దక్కని హైదరాబాద్ ఎలివేటెడ్ కారిడార్లు నిరుడు కన్నా ఎక్కువ అప్పు ఈ ఏడాదికి 57,112 కోట్లు ఏపీ రుణం మాఫీ అంతర్రాష్ట్ర సర్దుబాట్లు సున్నానేనట అని చెప్పి ఇక్కడ 6 గ్యారంటీలకు సంబంధించి 4+2 = 0 అని చెప్పి 6 గ్యారంటీలను అమలుకు మరి ఇక్కడ మంగళం పడుతూ ఉన్నది. అదేవిధంగా 420 హామీలు మరి హామీలు ఎన్నడూ అమలుకు నోచుకుంటాయి. మొదటి బడ్జెట్లో మరి ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కొత్త ఉద్యోగాల ఊసే లేదు. అదేవిధంగా మరి ఇప్పటికే మేము ప్రతి నెల 7,000 కోట్ల రూపాయల అప్పు కడుతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నాడు. ఇందులో బట్టి విక్రమార్క మాత్రం అసలు వడ్డీ కలిపి 4,000 కోట్లు కడతా ఉన్నాం. మరి ఏదైతే అప్పులు కట్టడానికే మేము అప్పులు తీసుకురావాల్సి వస్తుంది, ఇప్పటికే 35,000 కోట్లు అప్పులు తీసుకొచ్చినామని చెప్పి సగటున 5,000 కోట్లు మరి ప్రతి నెల 5,000 కోట్లు అప్పు తీసుకుంటున్నట్టుగా ఇక్కడ నిన్న మరి నిండు సభలో అంగీకరించిండు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. ఇప్పటివరకు కొత్త ప్రాజెక్టులు లేవు. మరి ఏదైతే మరి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతికి సంబంధించి మరి మొండి చేయ చూపించిండు. ఆటో కార్మికులకు మరి ఏటా 12,000 ఇస్తా అన్నారు, ఆ ఏటా 12,000 గుండు సున్నాగా మారింది. నేతన్నకు భరోసా లేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నారు, దానికి సంబంధించిన అలొకేషన్ లేవు. మహాలక్ష్మి పథకంలో 2,500 ఇస్తా అన్నారు, దానికి సంబంధించి మరి ఎలాంటి ఊసు లేదు. అదేవిధంగా 4,70,000 ఇండ్లు మరి మొదటి సంవత్సరంలో ఇస్తా అన్నారు. ఇంటూ 5,000 చొప్పున మరి కనీసంగా 20,000 కోట్లు కేటాయించాలి. మరి వాళ్ళు కేటాయించింది 9,000 కోట్లు మాత్రం. 9,000 కోట్లు మించలేదు. మరి దీనిలో సంక్షేమానికి బడ్జెట్లో భారీగా కత్తెర వేసి కోత కొట్టివేత ఎగవేత అని చెప్పి మరి ఇక్కడ ఆ బడ్జెట్ను చూసుకున్నట్టయితే అన్నీ అరకొర కేటాయింపులే ఉన్నాయి తప్ప దేనికి కూడా పూర్తి స్థాయిలో కేటాయించలేదు. 100 రోజులలో ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో మరి 6 గ్యారంటీ కార్డు పెట్టి మరి ఇచ్చిండ్రు. మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల 2,500 ఇస్తా అన్నది ఇలా మొదటి హామీ. దీనికి ఇప్పటి వరకు బడ్జెట్లో కూడా మరి ఇందులో నిధులు కేటాయించిన మరి పాపాన పోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అదేవిధంగా ఏదైతే ప్రతి నెల మరి గ్యాస్ సిలిండర్కు 500 రూపాయలు ఇస్తా అన్నారు, అది ఎవరికి అమలు అవుతుందో ఎవరికి అమలు అవుతలేదో తెలియని పరిస్థితి. ఇక్కడ మాత్రం 2,500కు కోత పెట్టిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో తెలియని పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మాత్రం ఒక్కటే ప్రస్తుతం ఇక్కడ ప్రజలకు అందుతున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక్కడ వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. వరి పంటకు బోనస్ 500 ఇస్తా అన్నారు. వరి పంట బోనస్ ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తా అంటా ఉన్నారు. సన్నాలకు కూడా మరి వీళ్ళు కేటాయించిన బడ్జెట్ను చూసుకున్నట్టయితే 2,500 నుంచి 3,000 కోట్లు అవసరం పడతాయి అనుకుంటే వీళ్ళు కేటాయించింది 1,200 కోట్లు. మరి అదేవిధంగా
ఏదైతే రైతు భరోసాకు 15,000 కోట్లు 15,000 రూపాయలు ఇస్తానన్నారు. మరి ఇక్కడ బడ్జెట్లో కేటాయించింది 15,000 కోట్లు మాత్రమే. మరి సుమారు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 70 లక్షల రైతులకు మరి ప్రతి సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు మరి గత ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు మాత్రం 15,000 చేసినా కూడా వాళ్ళు 10,000 ఇస్తే 15,000 కోట్లు అయితే వీళ్ళు 15,000 ఇస్తే మరి 23,000 కోట్ల అయ్యే అవకాశం ఉన్నది. 23,000 కోట్లకు 15,000 కోట్లే కేటాయించడం మూలంగా దాన్ని ఖచ్చితంగా అందులో కోత విధిస్తారన్న దానికి ఎలాంటి మరి అనుమానం లేదు. ఇకపోతే చేయూత పథకానికి సంబంధించి మరి ఇక్కడ 4,000 రూపాయల పెన్షన్కి సంబంధించి 4,000 పెన్షన్ ఊసేలేదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షలను 10 లక్షలకు పెంచితే మరి బడ్జెట్లో గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ రేటు ఇంకా పెరగాల్సి ఉంటుంది, కానీ అందులో కూడా అలొకేషన్ తగ్గించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక యువ వికాసం పేరుతోటి మరి విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నారు. విద్యా భరోసా కార్డుకు సంబంధించి ఎలాంటి మరి కేటాయింపులు లేవు అందులో. అదేవిధంగా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా అన్నారు. దానికి సంబంధించి కూడా ఎలాంటి ఊసు లేదు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అరకొర నిధులే కేటాయించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికనే ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. అదే 6 కొన్నింటికి గ్యారంటీ లేదు అని చెప్పి బడ్జెట్లో కేటాయింపులను చూపలేదు అని చెప్పి స్వయంగా ఏదైతే కాంగ్రెస్కు మరి మద్దతు వలికే పత్రిక ఉన్నదో అదే పెదవి విరిచిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి 4,084 కోట్లు, రైతు భరోసాకు 15,000 కోట్లు, గృహజ్యోతికి 2,418 కోట్లు, మరి ఇళ్లకు 7,740 కోట్లే, పెన్షన్లకు 14,861 కోట్లు. ఇప్పటికే మరి 12,000 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించినట్టయితే మరి ఇక్కడ 14,000 కోట్లతోటి 4,000 రూపాయలు ఏ విధంగా ఇస్తారు అంటే రైతు వీళ్ళకి ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఖచ్చితంగా ఇందులో కోత విధించినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో అది ఈ సంవత్సరం మరి పెన్షన్లు పెంచే ఆలోచన లేదు, 4,000 ఇచ్చే ఆలోచన లేదు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలో మొదటిది మహాలక్ష్మి స్కీమ్లో మహిళలకు నెలకు 2,500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ఇంకా అమల్లోకి రాలేదు. ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపలేదు. మహాలక్ష్మిలో భాగమైన 500కి గ్యాస్ సిలిండర్ మాత్రం ప్రారంభమైందని చెప్పి ఇది గ్యారంటీకి సంబంధించి. రెండో గ్యారంటీ అయిన రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. ఇంకా అమల్లోకి రావాల్సి ఉన్న ఈ పథకానికి 15,000 కేటాయించారు. గతంలో అమలైన రైతు బంధుకు ఇంతే మొత్తంలో మరి కేటాయింపులు ఉండేవి. రైతు భరోసాలో మరో పథకం వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నారు. 1,200 కోట్లను కేటాయించారు. సుమారు మరి 50 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. 50 లక్షల జాబ్ కార్డులు ఉంటే 1,200 కోట్లు ఏ విధంగా సరిపోతాయి? మరి 6,000 కోట్లు అవసరం పడతాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక బోనస్ పథకానికి 18,000 కోట్ల మేర కేటాయింపులు జరిపారు. మరి దీనికి కూడా 3,000 నుంచి 4,000 కోట్లు అవసరం పడతాయి అని చెప్తున్న పరిస్థితి. ఇక గృహజ్యోతికి సంబంధించి 2,400 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 7,740 కోట్లు అంటా ఉన్నారు. మరి 4.5 లక్షలకు మరి 5 లక్షల చొప్పున ఇస్తామన్నారు. అంటే 22 లక్షలు అవుతాయి. సుమారు 22,000 కోట్లు అవుతాయి. 7,000 కోట్లు మాత్రమే ఇచ్చిండ్రు. అదేవిధంగా విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇచ్చిన 5వ గ్యారంటీ యువ వికాసం గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు. మరి చేయూత పెన్షన్లు 4,000కు పెంచుతామని 6వ గ్యారంటీ ఇచ్చిండ్రు. గత బడ్జెట్లో పెన్షన్లకు 12,000 ఇస్తే 12,000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 14,861 కోట్లను కేటాయించిండ్రు. పెన్షన్లకు 4,000 పెంచాలంటే ఈ కేటాయింపులు సరిపోవని చెప్పి మరి ఇక్కడ ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికనే మరి బడ్జెట్ను విశ్లేషించిన అంశాన్ని బట్టి మరి ఇక్కడ ప్రభుత్వం ఏ వర్గానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కేటాయింపులు లేవు, అరాకొర కేటాయింపులే. మరోవైపు 49,000 కోట్ల లోటు బడ్జెట్ను పెట్టింది. మరోవైపు 52,000 కోట్లు అప్పు తీసుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. పదాల గాంభీర్యానికి తక్కువ లేదు. పదే రావుల భజనకు లోటు లేదు. పరనింద ఆపలేదు కానీ పద్దు లెక్కల్లో తేడా కొట్టింది. సంక్షేమానికి కోత పెట్టింది. ఎన్నికల ముందు హామీలు బట్టి పద్దులో వట్టి కోతలుగా గట్టివాతలుగా మిగిలిన ప్రజా సంక్షేమానికి కేటాయింపులు కత్తిరించిన సర్కార్ ఏపీ అప్పులను మాత్రం అడగకపోయినా మాఫీ చేయడం ఓ విచిత్రం, ఓ వైపరీత్యం అని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఆక్రందనలు బడ్జెట్ లేఖకుల చెవిన పడలేదు. భూమి ఆకాశాలు బద్దలయ్యేంత ప్రచారం చేసిన ఇందిరమ్మ ఇళ్లకే అరకొర నిధులు కేటాయించింది. ఆర్టీసీ విలీనం ఊసులేదు. కౌలు రైతు గురించి స్వయంగా బట్టిగారే చెప్పిన
కథను కాకెత్తుకెళ్ళింది. 31,000 కోట్లు అవసరమైన రుణమాఫీకి ఇచ్చింది, 26,000 కోట్లు. రైతు బంధుకు 23,000 కోట్లకు గాను కేటాయించింది, మూడో వంతు. వెరిసి ఎన్నికల ముందు కూతలెత్తిన హామీలన్నీ బడ్జెట్లో కోతలైపోయినాయి. బట్టి పద్దు ప్రజలకు వట్టి ముచ్చటగానే మిగిలింది అని చెప్పి ఇక్కడ ప్రసంగం అంతా పరనింద. బట్టి బడ్జెట్ స్పీచ్లో గతం పైన ఎక్కువ ఫోకస్, సూక్తులతో ప్రసంగం, తర్వాత అంతా ఆత్మస్తుతి. మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన శ్రీధర్ బాబు అని చెప్పి ఇక్కడ మరి ఏదైతే వీళ్ళు మరి ఆత్మస్తుతి పరనింద అన్నట్టుగా మేము ఏదో గొప్పలు చేస్తూ ఉన్నాం, గత ప్రభుత్వం అన్ని తప్పులు చేసిందని చెప్పి బడ్జెట్లో మరి 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తూ అన్నారు. ఇప్పటికీ మరి 8 నెలల కాలం గడుస్తూ ఉన్నది. దానికి కనీసం ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తానని చెప్పి మరి ఎదురు చూసిన తెలంగాణ ప్రజలందరికీ కూడా నిరాశ ఎదురైంది. ఇక్కడ పండుటాకులు పెన్షన్లు పెరుగుతాయని చెప్పి మరి ఎదురు చూస్తూ ఉన్నారు. మన పక్క రాష్ట్రమైన ఏదైతే మన స్వయంగా మన ముఖ్యమంత్రి గురువు గారైన చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి రాగానే పాత 3 నెలలకు కూడా మరి పెన్షన్ను అమలు చేస్తూ 3,000 ఉన్నది అక్కడ పెన్షను. ఆ 3,000ను 4,000కు పెంచుతా అని ఏదైతే హామీ ఇచ్చిండో ఆ 4,000 పెంచుతూ మరి జూలై నెలలో 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి ఆ 3 నెలల ఏరియాస్ ఒక్కొక్క 1,000 కలిపి జూలై నెలలో 7,000 ఇచ్చి ఈ నెల నుంచి ప్రతి నెల 4,000 ఇస్తా అని చెప్పి ప్రజలకు అట్టహాసంగా పెన్షన్లు పంపిణీ చేస్తే మన ప్రభుత్వం మరి జూలై ఏదైతే మరి ఇక్కడ మరి డిసెంబర్ 9వ తేదీనే మేము అధికారంలోకి రాగానే మరి ఇక్కడ పెన్షన్లు 4,000 చేస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం ఆ పెన్షన్ల ఊసే లేదు, దానికి బడ్జెట్లో కేటాయింపులు లేదు. మరి పండటాకులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నిన్నటి రోజున బడ్జెట్కు సంబంధించి మరి కేసీఆర్ గారు మీడియా పాయింట్లో మాట్లాడిన అంశాన్ని గమనించినట్లయితే విఫల సర్కారును చీల్చి చెండాడుతాం, బడ్జెట్ అంతా గ్యాస్ ట్రాష్ అంటున్న కేసీఆర్. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, అంతా గ్యాస్ ట్రాష్ తప్ప ఇందులో ఏమీ లేదు. మీ వ్యవసాయ పాలసీ, పారిశ్రామిక పాలసీ, ఐటీ పాలసీ ఏమిటనే దానిపై స్పష్టత ఉన్నదా? ఈ ఏడాది మా లక్ష్యం ఇది అని ఎక్కడైనా చెప్పినా అని చెప్పి మరి ఇక్కడ విఫల సర్కారును చీల్చి చెండాడుతామని చెప్తున్నాడు. రాష్ట్ర బడ్జెట్లో రైతు భరోసా ప్రస్తావన ఏది? విధానం అంటూ లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. దళిత సమాజం పట్ల వారిది ఫ్యూడల్ పాలసీ. నిధులు ఇవ్వక అట్టడుగు వర్గాల గొంతు కోశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేడతెల్లం. బడ్జెట్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం అని చెప్పి బడ్జెట్ అంతా గ్యాస్ ట్రాష్ అని ఒక్క ముక్కల కొట్టిపడేసిండు. ఇక్కడ కేసీఆర్ మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకు మరి అమలుకు బడ్జెట్లో నిధులేవి అని చెప్పి మరి దళిత బంధు అనేది గొప్ప పథకం, మేము 10 లక్షలు ఇస్తే మీరు 12 లక్షలు ఇస్తామన్నారు. ఆ దళిత బంధు ఊసేయలేదు. అదేవిధంగా మరి గొర్రెల పథకానికి సంబంధించి కూడా మీరు వాళ్ళకు భరోసా ఇచ్చిండ్రు. మరి ఏదైతే గొల్ల కుర్మలకు మరి దానికి సంబంధించి దాన్ని పూర్తి స్థాయిలో ఆ పథకాన్ని ఎత్తేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అదే రైతులను మరి ఏదైతే వాళ్ళను మరి ఆ పొగుడుతూనే వాళ్ళకు బడ్జెట్లో మాత్రం కోతలు విధించిండు. రైతు భరోసా 15,000కు పెంచినప్పుడు మరి మేము ఇచ్చిన 15,000కి ఇచ్చిన బడ్జెటే ఏ రకంగా సరిపోతుంది అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏది ఏమైనా విఫల సర్కారు, ఇదంతా అర్భక ప్రభుత్వం అని చెప్పి ఆయన కొట్టిపడేసిండు. దీని మీద పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ప్రజలందరికీ వివరిస్తా అని కూడా చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. రాజకీయం కోసం రైతులతో సర్కారు చెలగాటం, కుట్రలను 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకొని నిలబడ్డది కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయాలి, తక్షణమే రిజర్వాయర్లు నింపాలంటున్న కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందంతో కలిసి ఎల్ఎండి సందర్శన. గురువారం బీఆర్ఎస్ బృందంతో కలిసి మానేరు డ్యాంను పరిశీలిస్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు అందరూ కూడా నిన్నటి రోజున మరి బడ్జెట్ సమావేశం ఏదైతే బడ్జెట్ ప్రసంగం జరిగిన వెంటనే మరి అసెంబ్లీ వాయిదా పడగా మరి వెంటనే వీళ్ళు మేడిగడ్డ సందర్శన కోసం వచ్చిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు మరి అందులో భాగంగా ఏదైతే మిడ్ మానేరు ప్రాజెక్టు ఉన్నదో దాన్ని అక్కడ ఆగి సందర్శించి రాత్రి ఎన్టీపీసీలో బస చేసిరు. ఈ సందర్భంగా అక్కడ మరి రాజకీయ కోసం రైతులతోటి సర్కారు చెలగాటం ఆడడం కాదు, ఇక్కడ మేడిగడ్డ అనేది మరి ఇక్కడ ఏదైతే వరదలను తట్టుకొని బ్యారేజీలు నిలబడాలి, కానీ మేడిగడ్డ బ్యారేజ్ మాత్రం వరదలతో పాటు కుట్రలను కూడా తట్టుకొని నిలబడ్డది అని చెప్పి నిన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా చెక్కు చెదరలేదు మేడిగడ్డ మీద ఇప్పటికైనా విషం జల్లుడు మానుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మరి రాష్ట్రానికి వరప్రదాయని మరి దానికి సంబంధించి అనుబంధంగా ఉన్న మిగతా పనులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం పూర్తి చేసి పూర్తి స్థాయిలో దాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కుట్రలు కుతంత్రాలతోటి మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే విషయం చెమ్మిందో దాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమంలో భాగంగా ఇంకా కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇక్కడ వృధాగా నీళ్లు పోతా ఉన్నాయి. ప్రాణహితి నదికి సంబంధించి
గోదావరిలో సరిపడా నీళ్లు వరదలు రావడం లేదు. మరి నేపథ్యంలో తాగునీటికి కూడా మళ్ళీ కటకట ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి కన్నెపల్లి నుంచి మరి తక్షణం నీటిని ఎత్తిపోసి అక్కడ కొండపోచమ్మ రిజర్వాయర్ మొదలుకొని మిగతా అనుబంధ రిజర్వాయర్లన్నింటిని కూడా నింపి పెట్టుకున్నట్టయితే మనకు రాబోయే రోజులలో ఇబ్బందులు ఉండేవి. మరి ప్రభుత్వం భేషజాలకు పోకుండా కేసీఆర్ మీద బదనాములు మోపడం కోసం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టుకోవడం మానుకోవాలని చెప్పి నిన్నటి రోజున ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఈరోజు మేడిగడ్డ దగ్గర మరి వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలకు వివరించడానికి మరి బృందం అంతా ప్రయాణమైన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే ఉద్యోగాలు ఇవ్వలే, నియామక పత్రాలే ఇచ్చినాం. ఉద్యోగాల విషయంలో నిజం ఒప్పుకున్న సర్కార్ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చామన్న బట్టి 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ పదే పదే చెప్పుకున్న సీఎం తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1 అన్న డిప్యూటీ సీఎం రాష్ట్రాభివృద్ధిని చాటుతున్న ప్రభుత్వ లెక్కలు గతంలో అభివృద్ధి లేదంటూ కాంగ్రెస్ నేతల బుకాయింపులు అని చెప్పి మరి ఏదైతే పదే పదే మేము రాగానే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడో నిన్న రోజున బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క గారు మేము కేవలం నియామక పత్రాలు ఇచ్చినమే అని చెప్పి వాస్తవాన్ని అంగీకరించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక ప్రభుత్వాన్ని చీల్చి చెండాడదామని చెప్పి మరి ప్రజారంజక పాలన చేస్తాం ప్రజాపాలన చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి కొత్త పాలసీలు ఏం ప్రవేశపెట్టకుండా ఉన్న వాటినే కోతలు పెడుతున్న అంశాన్ని ఇక్కడ అసెంబ్లీలో మరి చీల్చి చెండాడదామని చెప్పి ఆయన నిన్నటి రోజున శుతిమెత్తని హెచ్చరిక చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణ తలసరి ఆదాయం దేశం కంటే ఎక్కువ, సన్నవాళ్లకే బోనస్ అని మరోసారి క్లారిటీ. హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీ భూమి లేని రైతులకు ఏడాదికి 12,000 30,000 నియామక పత్రాలు ఇచ్చాము. ఎండాకాలంలో 24 గంటల కరెంట్ ఇచ్చామని బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క మరి గొప్పగా చెప్పిండు. గతంలో మరి అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు సన్నవాళ్లకే బోనస్ అంటా ఉన్నాడు. మరి భూమి లేని రైతులకు ఏడాదికి 12,000 ఇస్తా అన్నాడు. మరి ఇక్కడ 10 లక్షల మంది మాత్రమే ఇస్తామని 10 లక్షల మంది మాత్రమే ఇక్కడ మరి జాబ్ కార్డులు ఉన్న వాళ్ళకు ఇస్తాము 12,000 చొప్పున అంటాడు. మరి సుమారు 50 లక్షల మంది జాబ్ కార్డులు ఉన్నాయి. మరి ఒక్కొక్కరు జాబ్ కార్డుకి ఒక్కొక్కరికి మరి 12,000 ఇచ్చినా కూడా మరి 6,000 కోట్లు అవసరం అవుతాయి అని చెప్పి మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. దశ లేని బడ్జెట్, ఎన్నికల్లో గ్యారంటీల గారడి, ఇప్పుడు అంకెల గారడి. 57,000 కోట్లు అప్పు తెస్తామంటున్నారు. గతంలో అప్పులపై నిందలు వేశారు. బడ్జెట్లో 2 లక్షల ఉద్యోగాలు అవి, మహాలక్ష్మికి 2,500, మరి పెన్షన్ల ప్రస్తావన అనేది, నిరుద్యోగ వృత్తి లేదు, విద్యా భరోసా కార్డు లేదు. మేనిఫెస్టో ఒక లెక్క, బడ్జెట్లో ఒక లెక్క. రాష్ట్రాన్ని 13వ స్థానం నుండి నంబర్ 1లోకి తెచ్చామని చెప్పి మరి బడ్జెట్ మీద హరీష్ రావు గారు నిన్న మరి ఆ బడ్జెట్ను ఉటంకిస్తూ నిన్నటి రోజున దశ లేని బడ్జెట్ అని చెప్పి ఎన్నికల్లో గ్యారంటీల గ్యారంటీ, ఇప్పుడేమో అంకెల గ్యారంటీ అని చెప్పి గ్యారంటీలు మీరు ప్రవేశపెట్టి 100 రోజుల్లో అమలు చేస్తారన్న గ్యారంటీలకు అలొకేషన్ ఏది అని చెప్పి అడుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. పొలాలు ఎండిపోతుంటే నీళ్ళు వృధా చేస్తారా అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే కేటీఆర్ గారు మరి ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మాది సంకల్ప బలం, కాంగ్రెస్ సర్కారుకు అలవికాని హామీలు అంటూ లేవు. 2024-25 బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం బట్టి అని చెప్పి మరి అలవికాని హామీలు లేవు. మరి ఎన్నడూ అమలు చేస్తారు? ఇంకొక 20 ఏళ్ళు మీరే అధికారంలో ఉండి ఈ ఒక్కొక్కటి 5 సంవత్సరాలకు ఒకటి 5 సంవత్సరాలకు ఒకటి ఇట్లా అమలు చేస్తారా? 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నారు. మరి 6 గ్యారంటీల ఊసేలేదు. మహాలక్ష్మిలో ప్రతి మహిళకి ఇస్తా అన్న 2,500 ఇవి. మరి పండుటాకులకు 2,000 పెన్షన్ 4,000 చేస్తా అన్నారు. ఆ 4,000 ఊసేలేదు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం లేదు, విద్యా భరోసా కార్డు లేదు. అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ ఉద్యమకారులకు కూడా భూమి ఇస్తా అన్నారు. సరే, భూమి అంటే మీరు కొనాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ భూమిని వంచవచ్చు. ఇవ్వలేకపోతే రేపు దానికి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం లేదు. కానీ మీరు గొప్పగా చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లు మరి 4,70,000 మొదటి సంవత్సరంలోనే నిర్మిస్తామన్నారు. ఇంటూ 5 లక్షలు వేసుకుంటే సుమారు 30,000 కోట్లు అవుతాయి. మరి ఇచ్చేది మీరు 7,000 కోట్లే. దానికి కేటాయించిన అంశాన్ని మరి చూసినట్టయితే మీకు అలవికాని హామీలు ఇచ్చిందనేది ఇక్కడ బడ్జెట్లో ప్రముఖంగా కనబడుతున్న అంశాన్ని కూడా మీరు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇక్కడ ప్రధానంగా మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక పారిస్ పిలుస్తోంది. నేటి నుంచి ఒలింపిక్స్ 2024 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు, 32 క్రీడాంశాలు, 329 మోడల్ ఈవెంట్లు. భారత్ నుంచి బరిలో 117 మంది. నేటి రాత్రి 11 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం అని చెప్పి ఇక్కడ ప్యారిస్ నగరంలో మరి ఇక్కడ ఇయాటి నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కాబోతూ ఉన్నాయి. దీన్ని ప్రేమ నగరం అంటారు. ప్రేమ నగరం, ప్రేమ పక్షులకు, అదేవిధంగా హనీమూన్లకు, అదేవిధంగా ఇది ఒక మరి విజిటింగ్ పాయింట్. ప్యారిస్ నగరాన్ని మరి ప్రేమ నగరం అని చెప్పి పిలుస్తారు. ఈ ప్రేమ నగరంలో
ఇక్కడ ఒలింపిక్స్ ప్రారంభం కాబోతా ఉన్నది ఈ రోజు నుంచి. మరి భారత్ నుంచి 117 మంది ఇక్కడ క్రీడాకారులు అందులో పాల్గొనబోతా ఉన్నారు. మొత్తం 206 దేశాల నుంచి 10,500 మంది ఇందులో మరి పాల్గొనబోతా ఉన్నారు అథ్లెట్లు. ఈసారి మనకు మరి బంగారు పథకాలు మరి సాధించాలనే పట్టుదలతోటి మన క్రీడాకారులు ఉన్నారు. అదేవిధంగా అమెరికా, చైనా మరి ఇక్కడ మొదటి స్థానం కోసం పోరాడుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ అంకెల గారడి రాష్ట్ర బడ్జెట్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. రుణమాఫీకి భారీ కోత, ఆరోగ్యానికి తగ్గిన శ్రీ, పన్నులపైనే గంపెడాశలు, పల్లెకు తగ్గిన ప్రాధాన్యం, చదువుకు పెరిగిన పద్దు, మహాలక్ష్మితోనే సరి అని చెప్పి. మహాలక్ష్మితోనే సరి అంటే మహాలక్ష్మిలో కేవలం బస్సులతోటే సరి, మరి ఉచిత బస్సుతోటే సరి. మహాలక్ష్మి 2500 ఇంకా మహిళలు మర్చిపోవాల్సిందనే మరి బడ్జెట్ ద్వారా తెలిసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. గ్యారంటీలకు కోత, పింఛన్ల పెంపు, యువ వికాసం, మహిళలకు నెలకు 2500 ఊసే లేదు. ఇందిరమ్మిళ్లకు 20,000 కోట్లకు గాను కేటాయించింది 7,000 కోట్లే అని చెప్పి ఇక్కడ మరి సాక్షి విశ్లేషణను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలు, వైఫల్యాలను గుర్తించిన ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుని కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారు. మేము ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో హామీలు ఇవ్వలేదు. ప్రజల గుండె చప్పులకు స్పందించి హామీలను ప్రజల ముందు ఉంచాము. అవి అలవి కాని హామీలంటూ ప్రతిపక్షాలు పదే పదే విమర్శిస్తున్నాయి. కానీ సంకల్ప బలం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయితీలే పునాదులుగా నిర్మితమైన మా ప్రభుత్వానికి అలవి కాని హామీలంటూ లేవని తొలి అడుగుతోనే నిరూపించామని చెప్పి మరి ఇక్కడ ప్రజలను పిచ్చోళ్ళని చేసి వాళ్ళ చెవులో పువ్వులు పెట్టి బట్టి విక్రమార్కరావు నిన్నటి రోజున ఇక్కడ అసెంబ్లీ వేదికగా మరి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలకే నిధులు కేటాయించకుండా అలవి కాని హామీలంటూ ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తుంటే తొలి అడుగులోనే మేము దాన్ని మరి తొలి అడుగులోనే మేము ఇక్కడ దానికి నిరూపించుకున్నాం, మా నిజాయితీని నిరూపించుకున్నాం. మరి అన్నిటికీ అలొకేషన్ చేసినాం అంటారు. మరి మహిళలకు 2,500 ఇస్తా అన్న పథకానికి హామీలేవి, విద్యా వికాసానికి సంబంధించి మరి విద్యా భరోసా కాడేది, ఇందిరామిళ్ళకి 20,000 కోట్లు అవసరం పడితే 7,000 కోట్లతోటి ఏ రకంగా మరి వీళ్ళు అవి చేస్తారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలకు ఏదైతే ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినామని చెప్పినో, గతంలో ఇచ్చిన ఆరోగ్యశ్రీకి గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే దాన్ని ఇంకా కూడా తగ్గించి చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏది ఏమైనా ఇక్కడ రైతులకు వెన్నుపోటు, పథకాలకు తూట్లు అని చెప్పి ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపిస్తూ ఉన్నాయో దాన్ని ఇక్కడ ప్రస్ఫుటంగా ప్రజలందరూ కూడా అదే విశ్వసిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ 2,90,000 కోట్ల బడ్జెట్లో మరి 6 గ్యారంటీలనే ప్రధానంగా మరి చూపిస్తారని అనుకున్నాం. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మరి గ్యారంటీ కార్డు రాసిచ్చింది కాబట్టి ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలను అమలు చేస్తారు. మరి దశల వారీగా మరి 420 హామీలను కూడా అమలు చేస్తారని చెప్పి ఎదురు చూసిన తెలంగాణ ప్రజలకు నిరాశే ఉందనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, రైతు రాజధాని రేవంత్ రెడ్డి సర్కారు బడ్జెట్లో వీటికి పెద్దపీట అని చెప్పి రైతులకు అదేవిధంగా రాజధానికి వ్యవసాయ అభివృద్ధికి 72,659 కోట్లు కేటాయించడం చెప్తా ఉన్నారు. అందులో రుణమాఫీకి సంబంధించి మరి 31,000 కోట్లు, దానికి ఇప్పుడు ఇచ్చింది బడ్జెట్లో 26,000 కోట్లే, అందులోనే కోత విధించిండు. మరి 31,000 కోట్లు కూడా సరిపోవు అని చెప్పి ఒకవైపు మరి ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ 31,000 కోట్లు ప్రభుత్వం చెప్పిన దానికే మళ్ళీ 5,000 కోట్లు కోత విధించిన అంశాన్ని ప్రధానంగా మనం ఇక్కడ గమనించవచ్చు. సుమారు 70 లక్షల మంది మరి ఇక్కడ రైతులు ఉంటే వాళ్లకు మరి 31,000 కోట్లు ఏ విధంగా సరిపోతాయని చెప్పి గతంలో 19,000 కోట్లను మరి కేవలం లక్షలోపు రుణాలకే కేటాయిస్తే వీళ్ళు కేవలం 6,000 కోట్లే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు కూడా 31,000 కోట్లు అన్నారు. 31,000 కోట్లలో కూడా 5,000 కోట్లను కోత విధించిన అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. 2024-25 రాష్ట్ర బడ్జెట్ 2,91,159 కోట్లు. ఈ మొత్తం కనుక కూడినట్లయితే 9, 5, 14, 15, 16, 9, 25, 2, 27, 2 ప్లస్ 7, 9. దీని పూర్తి స్థాయిలో దీన్ని కూడినట్లయితే దీని విలువ 9 వస్తుంది. గతంలో కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కానీ ఇంకే విషయంలో కానీ 6 నెంబరు ఆయనకు లక్కీ నెంబర్గా ఉండేది. ఇప్పుడు ప్రజెంటు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి లక్కీ నెంబరు 9. ఇక్కడ దీన్ని పూర్తి స్థాయిలో కూడినట్లయితే వచ్చిన మరి మొత్తం 9 వస్తుంది. గతంలో ఏది ప్రవేశపెట్టినా కూడా 6 వచ్చే విధంగా కేసీఆర్ ఏదైతే చూసుకున్నాడో ఇదంతా మూఢనమ్మకం అని చెప్పి కొట్టిపడేసిన మరి రేవంత్ రెడ్డి ఈరోజు మరి అక్కడ సచివాలయంలో వాస్తు మార్పులు చేసుకుంటున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఆఖరికి బడ్జెట్ పెట్టిన కాడ కూడా తన లక్కీ నెంబర్ 9 వచ్చే విధంగా చూసుకున్నారు. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే
రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతాడంటే ఆయన మాట్లాడే మాటలకు ఆయన చేతులకు పొంతన ఉండదు. ఆయన నరం లేని నాలుకలాగా మరి నాలుకని ఏ విధంగా ఆయన మడత పెట్టేస్తాడు అనే దానికి ఇది మరి సజీవ సాత్కారం మాత్రమే. మరి ఇక్కడ 2,91,159 కోట్లకు రెవెన్యూ వసూళ్లు 2,21,242, రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు. ఇక్కడ రెవెన్యూ మిగులు 297 కోట్లు మాత్రమే. ద్రవ్య లోటు వచ్చేసి 49,255. ఇక్కడ ద్రవ్య లోటు ఉన్నది. మరి ద్రవ్య లోటును పూడ్చుకోవడానికి ఖచ్చితంగా భూములను అమ్మడమో లేదంటే అప్పులు తీసుకోవడమో తప్ప మరి దీనికి వేరే అవకాశం లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కిస్తీలు వడ్డీలకే 48,331 కోట్లు. మొత్తం బడ్జెట్లో ఇది 17%. నెలవారీ భారం 4,027 కోట్లు. గతంలో మనం చూసినాం ఏదైతే రేవంత్ రెడ్డి పదే మా బట్టి విక్రమార్క నెలకు 7,000 కోట్లు వడ్డీలకే కడతాడు అని చెప్తున్నాడు. మరి ఇక్కడ కిస్తీలు వడ్డీలు కలిపితే సంవత్సరానికి 48,331 కోట్లు. మరి కిస్తీలు వడ్డీలు కట్టేది ప్రతి నెల 4,027 కోట్లు. మరి 4,027 కోట్లలో 2,000 కోట్లు వడ్డీ కడతా ఉన్నారు. 2,000 కోట్లు మరి కిస్తీ కడుతున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈ లెక్కన మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మరి ఏ విధంగా అబద్ధాలు ఆడతాడు అనే దానికి ఇది కూడా సజీవ సాక్ష్యంగా మనకు ఇక్కడ నిలుస్తూ ఉన్నది. నిన్నటి రోజున ఏదైతే అసెంబ్లీ వేదికగా మరి బట్టి విక్రమార్క అధికారిక లెక్కల ప్రకారం ప్రకటించిండు కిస్తీలు వడ్డీలు కలిపి నెలకు 4,000 కోట్లు కడతామని. మరి రేవంత్ రెడ్డి మాత్రం ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ప్రతి నెల 7,000 కోట్లు మేము వడ్డీలే కడుతున్నామని చెప్తున్న పరిస్థితి. మరోవైపు 48,000 కోట్లలో అంటే ఈ 7 నెలల్లో కట్టింది మరి ఇక్కడ 4,000 చొప్పున వేసుకున్నట్టయితే 4,28,000 కోట్లు. పోనీ 8వ నెల కిస్తీ కట్టినన్నా కూడా 432,000 కోట్లు. మరి వాళ్ళు తీసుకున్న అప్పు 35,000 కోట్లు. మరి ఇప్పటికే 35,000 కోట్లు రుణం తీసుకున్నది. అందులో నుంచే మరి ఇక్కడ కిస్తీలు కట్టంగా ఇవన్నీ కట్టంగా కూడా ఇంకా 3,000 కోట్లు అదనంగా మరి ఇక్కడ ప్రభుత్వం వాడుకున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే ప్రభుత్వం మరి కొత్తగా ఆదాయ మార్గాలను పెంచింది ఏమి లేదు, కేవలం అప్పులు చేసి మరి ఇక్కడ కిస్తీలు కడుతున్నది. మరి దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు సృష్టించనే లేదు. మరి గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టిండు. మిషన్ కాకతీయ అయితేంది, మిషన్ భగీరథ అయితేంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేంది, ఇతర అంశాలు ప్రతి దగ్గర కూడా మరి రోడ్లు వేసిన పరిస్థితి. మరి విద్యుత్తును మరి 7,000 మెగావాట్ల ఉన్న విద్యుత్తును 21,000 మెగావాట్లకు కూడా తీసుకొచ్చిండు. మరి కొత్తగా విద్యుత్ ప్రాజెక్టులు కట్టిన పరిస్థితి. ఈ రకంగా అనేక రంగాల మీద మరి ఇక్కడ పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో మనకు మరి 6 లక్షల కోట్లు అప్పు అయితే మరి ఎలాంటి ఏమి చేయకుండా మరి ఇప్పటికే వీళ్ళు 35,000 కోట్లు అప్పు చేసిండ్రు. మరి మళ్ళీ ఈసారి 50,000 కోట్లకు పైగా అప్పు తీసుకోవడానికి సిద్ధమైనరు అని అంటే మరి ప్రభుత్వం మరి దిశ ఏ రకంగా సాగుతూ ఉన్నది, వాళ్ళకు సంబంధించిన మరి ప్రాజెక్టులు ఏంటి, విధి విధానాలు ఏంటి, వాళ్ళు ఏం చేయబోతూ ఉన్నారు. మరి 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు అని చెప్పి దాన్ని కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్ళలేని పరిస్థితి. మరోవైపు మూసి ప్రక్షాళనకు 1,50,000 కోట్లతో చేస్తూ ఉన్నారు. దానికి కేటాయించింది 1,500 కోట్లు మాత్రమే. అంటే అలా 0.1% మరి కేటాయించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. 1% కేటాయించిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఆటల సమరం విశ్వమంతా సమరం. నేటి నుంచి ఒలింపిక్స్ బరిలో 206 దేశాలకు చెందిన 10,500 మంది, భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు, తెలుగువారు 8 మంది. మరి ఇక్కడ ఒలింపిక్స్లో తెలుగువారు 8 మంది పాల్గొంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి గోల్డ్ మెడల్స్ సాధించాలని చెప్పి మరి సాటి తెలుగు వాళ్ళుగా మన అందరం కూడా కోరుకుందాం. ప్రాజెక్టులు జలకళ. తుంగభద్రలోకి 1,00,000 క్యూసెక్కులు 28 గేట్ల ఎత్తివేత. ఆల్మట్టి జూరాలకు 2 లక్షల క్యూసెక్కులు మించి. శ్రీశైలం 2,57,000. సాగర్కు 29,125 క్యూసెక్కులు మాత్రమే. ఇవన్నీ ప్రాజెక్టులు జలకళలాడుతూ ఉంటే మరి ఇక్కడ గోదావరి మీద నిర్మితమైన ప్రాజెక్టులు మాత్రం ఇంకా ప్రాజెక్టుల్లో నిండడం లేదనే విషయాన్ని మనం గమనించాలి. దీనికోసమే ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం బయలుదేరింది. ఇక్కడ గోదావరిలో సరిపడా నీళ్లు రావడం లేదు. ఒకవైపు చుట్టుపక్కల ప్రాజెక్టులు మరి ఇక్కడ గేట్లు ఎత్తేసే పరిస్థితి ఉన్నా మరి కృష్ణకు వచ్చింది, జూరాలకు వచ్చినాయి, తుంగభద్ర నిండింది. మరి ఇక్కడ ప్రాణహిత మరి ఉధృతంగా సాగుతూ ఉన్నది. కానీ ఇక్కడ గోదావరి ప్రాజెక్టులు మాత్రం అక్కడ మహారాష్ట్ర మీద వాళ్ళ బ్యారేజీలు నిండడానికే సరిపోతలేవు, మన కిందికి రావడం లేదు. మరి నేపథ్యంలో ఖచ్చితంగా కన్నెపల్లి దగ్గర నుంచి మరి ప్రాణహిత నీటిని తరలించి మరి అనుబంధ రిజర్వాయర్లు నింపాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు
మరి మంత్రుల బృందం మేడిగండను సందర్శించడానికి వచ్చిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే సేద్యానికి పండగ, సంక్షేమం నిండుగా, వివిధ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగానికి 1,10,00,000 1.1 లక్ష కోట్ల కేటాయింపు. ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీటి ప్రాజెక్టుల పెద్దపీట 6 గ్యారెంటీలకు 47,167 కోట్లు. ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. మరి 47,167 కోట్లే కేటాయిస్తే మరి ఇది సగం కూడా కేటాయించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రాధాన్యం అని చెప్పి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ నుంచి గెలవలేదు. దాంతో మరి గ్రేటర్ హైదరాబాద్ మీదనే ఈయన ప్రధానంగా రేవంత్ రెడ్డి దృష్టి పెట్టిండు. మరోవైపు రేపు ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన జరగబోతా ఉన్నదో సుమారు 20కి పైగా ఎమ్మెల్యే సీట్లు గ్రేటర్ హైదరాబాద్లో పెరగబోతూ ఉన్నాయి. దాంతో ప్రభుత్వాన్ని మరి ఇక్కడ నిర్ణయాత్మక శక్తిగా మరి హైదరాబాద్ మారబోతూ ఉన్నది. హైదరాబాద్ను ఎవరైతే ఏ పార్టీ అయితే కైవసం చేసుకుంటుందో వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. మెజార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఉండబోతూ ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ నగర అభివృద్ధికి మరి ఇక్కడ 10,000 కోట్లను కేటాయించినను అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ఇందులో ప్రచురించింది. ఇక హామీల అమలుపై చిత్తశుద్ధి ఏది? భాజపా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి బడ్జెట్లో అప్పులు మినహా అభివృద్ధి లేదని చెప్పి మరి నిన్నటి రోజున ఏదైతే కేంద్రంలో బడ్జెట్ మరి 0 కేటాయించిందని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీ చిత్తశుద్ధి ఏది అని చెప్పి ఇప్పుడు అప్పులు మినహా ఇక్కడ అభివృద్ధి కనబడతలేదని మరి బీజేపీ శాసనసభాపక్ష నేత నిన్నటి రోజున మరి విమర్శించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అన్ని వర్గాలకు మోసం, ఇది రైతు శత్రు ప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ చెప్పిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. మరి రైతుల జీవితం చెలగాట మాడద్దు అని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యలను కూడా ప్రధానంగా ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. పుణ్యజలం ఇలా కలుషితం, అన్నిటిని కలుపుకొని మౌనంగా నీళ్ళనే దాచుకొని గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి, బతుకుదారి తెలిపావే గోదావరి అనే పాటను గుర్తుకు తెస్తుంది. గోదావరిలో టన్నుల కొద్దీ చేరే చెత్త చెదారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామస్వామి చెంతనున్న గోదావరి స్నాన ఘట్టాల సమీపంలో అపరిశుభ్రత తాండవిస్తోంది. డంపింగ్ యార్డ్లోని చెత్త చెదారం నదిలో కలిసిపోతుంది. పంచాయతీ ఆధ్వర్యంలో మరి 1.5 కోట్ల అంచనాతో భద్రాచలం పట్టణ శివారులో ఆదర్శ కాలంలో నూతన డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టినప్పటికీ పనుల్లో జాప్యం జరగడమే ఈ పరిస్థితి కారణం అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ భద్రాచలం ఆలయం ఉన్నదో ఆలయం స్నాన ఘట్టాల దగ్గర ఇక్కడ మరి చెత్త చెదారం ఏదైతే గోదావరి నది ద్వారా మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేది, అదేవిధంగా పట్టణంలో ఉన్న మరి ఏదైతే చెత్త చెదారం అంతా కూడా గోదావరిలో కలిసి అదంతా స్నాన ఘట్టాల మీదకి చేరింది. మరోవైపు ఇక్కడ మున్సిపాలిటీ మరి సంబంధించిన డంప్ యార్డు, ఆ డంప్ యార్డు మరి పనులు ఆలస్యం అవడం మూలంగా ఈ విధంగా మరి చెత్త పేరుకుపోతూ ఉన్నదని చెప్పి ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఏది ఏమైనా బడ్జెట్ మీద మాత్రం తెలంగాణ ప్రజానీకం ఏమాత్రం మరి ఆశాజనకంగా లేదు అని చెప్పి పెదవి విరుస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 6 గ్యారంటీలు మరి ఏదైతే రైతు భరోసా కార్డు గ్యారంటీ కార్డు పేరుతోటి మరి గ్యారంటీలు ఈ విధంగా ఇంటింటికి తిరిగి ఇక్కడ బట్టి విక్రమార్క ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఆ రోజు సిఎల్పి ఫ్లోర్ లీడర్గా ఉండే ఇక్కడ రేవంత్ రెడ్డి మరి పిసిసి అధ్యక్షుని హోదాలో ఈరోజు వీళ్ళిద్దరే కీలక పాత్రలో ఉన్నారు. ఇక్కడ మహాలక్ష్మి మరి అదేవిధంగా రైతు భరోసా, అదేవిధంగా గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం మరి చేయూత అని చెప్పి 6 గ్యారంటీల్లో మరి మహాలక్ష్మిలో 3, అదేవిధంగా రైతు భరోసాలో 3, 6, మరి గృహజ్యోతి 1, 7, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు 2, 7, 2, 9, మరి యువ వికాసం 2, 12ను మరి ఇక్కడ చేయూత 13, మొత్తానికి 13 మరి అంశాలుగా చేర్చి ఈరోజు 6 గ్యారంటీలను ఇచ్చిన ప్రభుత్వం కేవలం ఇక్కడ ఉచిత బస్సు ఇచ్చింది. అదేవిధంగా రైతు భరోసా అనేది దాన్ని ఊసేయలేదు ఇప్పటి వరకు. మరి రైతు భరోసాకి 23,000 కోట్లు అవసరం పడతాయంటే మరి బడ్జెట్లో 15,000 కోట్లు ఇచ్చింది. దీనిలో భారీగా మరి కోత పడనున్నది. ఇప్పటికే రుణమాఫీలో మరి అనేక మందికి కోతలు విధిస్తూ ఉన్నారు. కేవలం 6,000 కోట్లు విధించిండు. మరి రైతు బంధు ఇచ్చినా కూడా 7,500 కోట్లు చెల్లించాల్సి ఉండే ఆ రైతు బంధునే ఇటు ఏదైతే రుణమాఫీకి మరి తరలించిన అని చెప్పి కూడా ప్రతిపక్షాలతో పాటు రైతులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇక చేయూత అయితే డిసెంబర్ 9నే మీకు పెన్షన్లు 4,000 ఇస్తామని చెప్పిండు. మరి ఇక్కడ పండుటాకులు ఎదురు చూస్తూ ఉన్నా కూడా దానికి అవకాశమే లేకుండా పోయింది. బడ్జెట్లో కేటాయింపులు లేవు. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి మరి 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచిన గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆ మేరకు నిధులను మాత్రం పెంచని అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. యువ వికాసం పేరుతోటి విద్యార్థులందరికీ
మొండి చేయి చూపించింది. మీ అందరికీ విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నది, ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా అన్నది. ఆ రెండింటి ప్రస్తావన కూడా మరి బడ్జెట్లో లేని అంశాన్ని మనం గమనించవచ్చు. ఇందిరా మిల్లులకు 20,000 కోట్లకు పైగా అవసరం పడితే 7,000 కోట్లు మాత్రమే వేసింది. గృహజ్యోతి ఎవరికి వస్తుందో తెలియదు. అదేవిధంగా ఇక్కడ సిలిండర్లు ఎవరికి వస్తున్నాయో తెలియదు. మహిళలకు 25,000 మరి ఇక్కడ ఎగవేతకే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మరి బడ్జెట్ను చూసుకున్నట్టయితే 6 గ్యారంటీలకు ఇక్కడ మంగళం పాడినట్టుగా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. కేవలం ఉచిత బస్సు ద్వారా మాత్రమే ఇక్కడ మరి మీకు భరోసా అందింది. మీ 6 గ్యారంటీలో మరి ప్రధానంగా అమలయ్యే అంశం మాత్రం ఈ ఒక్కటే ప్రధానంగా కనబడతా ఉన్నది. అది కూడా ఆర్టీసీ రేపు నష్టాల్లోకి కనుక కూరుకుపోతే దాన్ని కూడా ఎత్తివేసే మరి అవకాశం లేకపోలేదు. ఏదేమైనా మరి రాష్ట్ర ప్రభుత్వం 2,90,000 కోట్లతోటి ప్రవేశపెట్టిన బడ్జెట్ మరి ఏ వర్గాన్ని సంతృప్తి పరచలేదు అనే అంశంలో ఏమాత్రం సంశయం లేదనే విషయాన్ని మీ ముందుంచుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.